రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాలూరు మున్సిపల్ కమిషనర్ జయరాంకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో సాలూరు పురపాలక కార్యాలయంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సాలూరు మున్సిపల్ కమిషనర్ జయరాంకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో సాలూరు పురపాలక కార్యాలయంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గాంధీనగర్లో వీధి రోడ్డును కూడా విడిచిపెట్టకుండా ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా జేసీబీతో తవ్వకాలు జరిపి నిర్మాణం కోసం అడుగు ముందుకేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వీధి రోడ్డును కూడా విడిచిపెట్టకుండా ఆక్రమించేందుకు కొందరు భూదందాలు దృష్టి సారించారని ఆరోపిస్తున్నారు. వీధి ఇరువైపులా ఉన్న ఇండ్ల మధ్య వెళ్లే ప్రధాన రోడ్డును జేసీబీతో గునాది చేసే ప్రయత్నం చేసి రోడ్డును పూర్తిగా ఆక్రమించాలనే కుట్ర జరుగుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్ మేము ఇక్కడనే మా ఫ్లాట్లు ఈ జావా మాకు ఇక్కడ 40 ఫ్లాట్లకు ఈ దారి మాకు కావాలి. ఈ దారి మాకు అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు దాకా ఎవరు అభిక్షణ చేయలేదు. ఇప్పుడు వచ్చి అభిక్షణ చేసినారు. పోలీసులను దొరుకుని వచ్చి వాళ్ళు ఎవరైంది మాకు తెలియదు. వాళ్ళు వచ్చి ఈ పక్క ఆ పక్క కుక్కలతో తీపిచ్చేసి ఆమెను పోయినారు. వాళ్ళు ఎవరైంది మాకు తెలియదు. ఈ మీరు అందరూ కలిసి మాకు ఈ దారి మాకు తీపిస్తారని మేము అనుకుంటున్నాము. అది మీ నిర్ణయం. అందరూ కలిసి మాకు ఈ దారి ఇప్పించండి. ఇది మేము కోరుకునేది. కబ్జా చేసి అందరూ వచ్చి ఆపేసిండ్రు. ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల క్రితం కబ్జా చేసి దానికైతే పక్కా వచ్చిండ్రు. వచ్చి అందరూ వచ్చేసి రూట్లు కరెక్ట్ ఇది రూటు అని అందరు చెప్పేటాకు వాళ్ళు మళ్ళీ పోయినరు. మళ్ళీ ఈయన వచ్చేసి ఇక్కడ కబ్జా చేయడానికి మళ్ళీ వచ్చి మొన్న వచ్చి పోలీసులను తీసుకొచ్చి ఇది మా స్థలం అని కబ్జా చేయని వచ్చిండ్రు. ఇది ఖచ్చితంగా అంటే 40-50 ప్లాట్ల పైనే ఉండే ఈ రూట్. 200 ప్లాట్లు ఉన్నాయి. అయితే దీన్ని కబ్జా చేసి ఎవరు చూసినా కానీ ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ కబ్జా అంటే స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తారా? దోవని ఎవరైనా కబ్జా చేస్తారా? కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం సహా 15 మందితో తొలిసారి కేబినెట్ భేటీ జరగనుంది. రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం రికార్డుల విజయోత్సవంపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం సహా 15 మందితో తొలిసారి కేబినెట్ భేటీ జరగనుంది. రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం రికార్డుల విజయోత్సవంపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. పిటిషనర్లు ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలని సూచించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదన్న
నిర్వహించలేదని ప్రశ్నించింది. దీంతో ఎన్నికలు నిర్వహించడానికి 60 రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం నేరేడుచెర్ల పట్టణంలో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైన్ షాప్ ముందు నడి రోడ్డుపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. నేరేడుచెర్ల పట్టణంలోని రాంపురం రోడ్డులో ఉన్న వైన్ షాపు వద్ద నేరేడుచెర్లకు చెందిన 3 యువకులు, పెంచుకల దిన్నె గ్రామానికి చెందిన 2 యువకులు పక్కపక్కనే టేబుళ్ల వద్ద కూర్చొని మద్యం సేవిస్తున్నారు. మద్యం మత్తులో మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. ఈ గొడవలో తొలుత పెంచుకల దిన్నెకు చెందిన యువకులు నేరేడుచెర్ల యువకులపై దాడి చేశారని స్థానికులు తెలిపారు. అనంతరం ఈ విషయాన్ని నేరేడుచెర్ల వర్గానికి చెందిన వారు తమ స్నేహితులకు ఫోన్ ద్వారా తెలియజేయడంతో వారు మూకగా వచ్చి పెంచుకల దిన్నె యువకులపై వివక్షరహితంగా దాడి చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ దాడిని ఆపకుండా కొనసాగించారన్నారు. పెంచుకల దిన్నె యువకులను రోడ్డుపై తన్నుకుంటూ వెళ్లి మురికి కాలువలో పడేసి దాడి చేశారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన యువకులకు గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. అనంతరం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. గుజరాత్లోని పలు జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సూరత్ సహా అనేక ప్రాంతాలు జలమయంగా మారాయి. సూరత్ నగరంలో రోడ్లు నీట మునిగి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా బేద్ దర్వాజా వద్ద రహదారులు పూర్తిగా నీటితో కూరుకుపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరవల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో జల నిర్బంధ పరిస్థితులు నెలకొన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించున్నాయి. ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. నీటి ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుగ్గమఠం భూములకు సంబంధించిన వివాదంలో వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో ఆశించిన ఊరట లభించలేదు. ఈ కేసుకు సంబంధించిన ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలన్న అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్పై అక్కడి డివిజన్ బెంచ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు సూచించింది. తాము ఈ కేసు మెరిట్స్లోకి ప్రవేశించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను సీజే ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలి భూములను గతంలో టీజీఐఐసికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. భూమిని అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసి ప్రణాళికను సిద్ధం చేసింది. భూములను జేసీబీలతో చదును చేసింది. దీన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో వేర్వేరుగా 4 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాదనల సందర్భంగా టీజీఐఐసికి భూమిని అప్పగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. ఇక సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండటంతో హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.